వెల్కమ్ టు సత్య న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. ఆదాయ వనరుల పెంపుపై స్థానిక సంస్థలు దృష్టి సారించాలి సూచించిన రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య. లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి. నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన చౌటప్పల్ మున్సిపల్ చైర్పర్సన్ మొగదాల పావని రమేష్ గౌడ్. కనగల్లో గంజాయి ముఠాపై పోలీసుల ఉక్కుపాదం. 5 నిందితుల అరెస్ట్. ₹1,00,000 విలువైన 2.2 కేజీల గంజాయి స్వాధీనం. చౌటప్పల్ ప్రజలకు నీటి ఎద్దడి కలగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాం. అదనపు కలెక్టర్ భాస్కర్ రావు వెల్లడి. జాతీయ స్థాయి డ్రిబ్బాల్ పోటీలలో పతకాలు సాధించిన తెలంగాణ రాష్ట్ర జట్లను అభినందించిన తెలంగాణ రాష్ట్ర డ్రిబ్బాల్ అసోసియేషన్ సెక్రటరీ ఎండి రహమత్. రోగాలకు కేంద్రాలుగా మారుతున్న నాంపల్లి మండల కేంద్రంలోని రెస్టారెంట్లు, హోటళ్లు. తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారిచే ఎంపికైన ప్రెసిడెంట్ క్రీడాకారులకు ఘన సన్మానం. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం విద్యా వారోత్సవాలు 2026లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఎవ్రీవన్ అంశంపై విశిష్ట ఉపన్యాసం. సూర్యాపేట మున్సిపాలిటీ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమన్న ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. స్థానికంగా అందుబాటులో ఉన్న అన్ని అంశాలను వినియోగించుకుంటూ ఆదాయ వనరులను పెంపొందించుకునే దిశగా స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సూచించారు. అనవసర వ్యయాన్ని తగ్గించుకొని ఆదాయ వనరుల ద్వారా రాబడిని పెంచుకున్నప్పుడే స్థానిక సంస్థల ద్వారా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. సూర్యాపేట సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో శుక్రవారం తూర్పు తెలంగాణ ప్రాంతీయ స్థానిక సంస్థల సదస్సు నిర్వహించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులతో రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శి కాత్యాయని దేవి, సభ్యురాలు సుజనా యాదవ్, సభ్యుడు ఎస్ సుధీర్ రెడ్డిలతో కలిసి చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సమీక్ష నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ తమ జిల్లాలలో స్థానిక సంస్థల పనితీరు గురించి చైర్మన్కు వివరించారు. నగర పాలక సంస్థలు, మున్సిపల్ పట్టణాలు, గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, తడి పొడి చెత్త సేకరణ, పచ్చదనం పెంపు, పన్ను వసూలు, స్వయం ఉపాధి పథకాల అమలు, ప్రజల జీవన ప్రమాణాల పెంపు కోసం కొనసాగుతున్న కార్యక్రమాలు, గ్రాంట్స్ రూపంలో సమకూరుతున్న ఆదాయం, ఇతర మార్గాల ద్వారా స్థానిక సంస్థలకు అందుతున్న రాబడి తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ ఆదాయ వనరుల అభివృద్ధి చేసుకొని పల్లె పట్టణ ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం శాస్త్రీయ దృక్పథంతో పనిచేయాలని మార్గనిర్దేశం చేశారు. అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డులలో ప్రతి నివాస గృహానికి రక్షిత మంచినీరు సరఫరా జరిగేలా, పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా కొనసాగేలా స్థానిక సంస్థలు నిశ్చిత పర్యవేక్షణ చేయాలన్నారు. ఇటీవలే కొత్తగా ఎన్నికైన గ్రామ పంచాయతీల సర్పంచులు, మేయర్లు, చైర్పర్సన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రజలకు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, స్థానిక సంస్థల బలోపేతంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. జిల్లాలోని గ్రామాలు, మున్సిపాలిటీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి జరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం సిద్ధమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి నగర మేయర్లు, చైర్పర్సన్లు, ఎక్స్ ఎంపీటీసీలు, ఎక్స్ జెడ్పీటీసీలు, సర్పంచులు, మున్సిపల్ కమిషనర్లు, డిపిఓలు, ఎంపీడీఓలు, ఎన్జిఎస్ఓ, సూర్యాపేట అదనపు కలెక్టర్ బి హరిసింగ్, నల్గొండ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సూర్యాపేట జెడ్పీ సిఈఓడి శిరీష, నల్గొండ జెడ్పీ సిఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, డిపిఓ యాదగిరి,
ఎండిహెచ్ఓ వెంకటరమణ, డిఎల్పిఓలు, ఎంపీఓలు, ఎంఈఓలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో దామర్చెర్ల మండలానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా లబ్ధిదారులు, కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేశారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో దామర్చెర్ల మండలానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు, నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల నాయకులు, సర్పంచ్లు, వార్డు మెంబర్స్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. చౌటప్పల్ బంగారిగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో ఎండి పర్వీన్ మరియు ఎస్కే ఫర్హీన్ నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను శుక్రవారం చౌటప్పల్ మున్సిపల్ చైర్పర్సన్ మొగదాల పావని రమేష్ గౌడ్ మరియు వైస్ చైర్మన్ గోషికా వినయ్ కుమార్, 20వ వార్డు కౌన్సిలర్ ఎండి హన్నుబాయ్, 17వ వార్డు కౌన్సిలర్ చింతల ఉమా మహేశ్వరి సాయిలు తదితరులు పాల్గొని ప్రారంభించారు. చౌటప్పల్ బంగారిగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో ఎండి పర్వీన్ మరియు ఎస్కే ఫర్హీన్ నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను శుక్రవారం చౌటప్పల్ మున్సిపల్ చైర్పర్సన్ మొగదాల పావని రమేష్ గౌడ్ మరియు వైస్ చైర్మన్ కోశికా వినయ్ కుమార్, 20వ వార్డు కౌన్సిలర్ ఎండి హన్నుబాయ్, 17వ వార్డు కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు, షాదీఖానా చైర్మన్ ఎస్కే కరీం, కో ఆప్షన్ మెంబర్స్ ఎండి బాబా షరీఫ్, ఎస్కే చానీబాబు, సందకల్లా విజయ్ సతీష్, పస్తం గంగారాములు, షాదీఖానా మాజీ చైర్మన్ ఎండి ఎజాజ్ పాషా, ఎండి ఇబ్రహీం ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మొగదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో 20వ వార్డు అధ్యక్షులు ఉడుగు వెంకటేశం గౌడ్ మరియు ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు ఎండి చోటేబాయ్, ఎండి వాహిదా, మిరియాల సునీత, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో డ్రగ్స్ నిర్మూలనకు పోలీసులు చేపట్టిన మిషన్ పరివర్తనలో భాగంగా మరో కీలక ఆపరేషన్ విజయవంతమైంది అని డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. కనగల్లో గంజాయి ముఠాపై పోలీసులు ఉక్కుపాదం మోపినట్లు పేర్కొన్నారు. 5 నిందితులను అరెస్టు చేసి ₹1,00,000 విలువైన 2.2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు, 2 కత్తులు, 3 సెల్ ఫోన్లు, 1 బైక్ సీజ్ చేసినట్లు డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు.
జిల్లాలో డ్రగ్స్ నిర్మూలనకు పోలీసులు చేపట్టిన మిషన్ పరివర్తనలో భాగంగా మరో కీలక ఆపరేషన్ విజయవంతమైంది అని డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ అక్రమంగా గంజాయి రవాణా చేస్తూ పంపిణీ చేస్తున్న 5 యువకులను కనగల్ పోలీసులు అరెస్టు చేశామని, వారి వద్ద నుంచి సుమారు 1,00,000 విలువైన 2.2 కేజీల గంజాయి, 2 కత్తులు, 3 సెల్ ఫోన్లు, 1 బైక్ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. డీఎస్పీ కె శివరాం రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం చెండూరు సిఐ టి రాములు పర్యవేక్షణలో కనగల్ ఎస్ఐ కె రాజీవ్ రెడ్డి బృందం గురువారం సాయంత్రం జిఎల్ గార్డెన్ వెనుక వేప చెట్టు వద్ద తనిఖీలు నిర్వహించింది. ఈ సమయంలో 5 వ్యక్తులు గంజాయి పంపిణీ చేస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో బొడ్డు చందు, గానుగు సాయిరాం, జిల్లా చందు, చాడా క్రాంతికుమార్, బొమ్మరగోని అంజీ అలియాస్ నిరంజన్ ఉన్నారు. వీరంతా కనగల్ మండలానికి చెందిన వారేనని పోలీసులు తెలిపారు. విచారణలో నిందితులు గత 3 నెలలుగా హైదరాబాద్ దూల్పేటకు చెందిన ఓ మహిళ వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి జిల్లాలో విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నారని పోలీసులు వెల్లడించారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం, ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. డ్రగ్స్ రహిత నల్గొండ లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. గంజాయి అక్రమ రవాణాపై సమాచారం అందించేందుకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక గాంజా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ప్రజలు 8712670266 నెంబర్కు సమాచారం అందించవచ్చునని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. ఈ కేసును ఛేదించిన కనగల్ ఎస్ఐ రాజీవ్ రెడ్డి, పోలీస్ సిబ్బంది రమేష్, సురేష్, విజయ్ శేఖర్, రవీందర్ రెడ్డి, వెంకన్న, వీరయ్య, వెంకటరెడ్డి, గోపీలను డీఎస్పీ అభినందించారు. కొంతమంది వ్యక్తులు దర్వేష్పురం జిఎల్ గార్డెన్ దగ్గర గంజాయి షేర్ చేసుకుంటున్నారన్న సమాచారము కనగల్ ఎస్ఐ గారికి మరియు సిఐ చెండూరు గారికి అలాగా వీళ్ళు పై అధికారులకు తెలియపరిచి వెంటనే అక్కడికి వెళ్ళి జిఎల్ గార్డెన్ వెనక వైపున ఒక వేప చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద కొంతమంది ఒక 5 వ్యక్తులు మోటార్ సైకిల్తో పాటు అక్కడ ఉండగా వెంటనే పోలీసు వారిని చూసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే చేజ్ చేసి సిఐ ఆధ్వర్యంలో, చెండూరు సిఐ రాము ఆధ్వర్యంలో ఎస్ఐ గారు రాజీవ్ రెడ్డి మరియు సిబ్బంది చేజ్ చేసి 5 వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర కొంత గంజాయి, 2.2 కేజీస్ గంజాయి మరి ఒక మోటార్ సైకిల్, 2 కత్తులు స్వాధీనపరచుకోవడం జరిగింది. వాళ్ళను విచారిస్తే వాళ్ళందరూ కూడా 5 వ్యక్తులు కూడా వీళ్ళంతా జీడవెల్లి గ్రామము కనగల మండలానికి చెందిన వాళ్ళు A1 బొడ్డు చందు, A2 కానుగు సాయిరాం, A3 జిల్లా చందు, A4 చాడా క్రాంతికుమార్, A5 బొమ్మగోని అంజీ, వీళ్ళందరూ కూడా జీడవెల్లి గ్రామము కనగల మండలము నల్గొండ జిల్లా. వీళ్ళు గత 3 నెలల నుంచి కొంత గంజాయిని హైదరాబాదులో దూల్పేటలో ఉన్నటువంటి మన్నీ అనే మహిళ దగ్గర పర్చేజ్ చేసి తీసుకొని వచ్చి వీళ్ళు వాడడమే కాకుండా చుట్టుపక్కల అక్కడ ఉన్నటువంటి లోకల్ గ్రామస్తులకు ఎవరైనా అవసరానికి కావాలని అడిగితే వాళ్ళకి అమ్మడం కూడా జరుగుతుంది. ఈ క్రమంలో మళ్ళీ నిన్న తీసుకొని వస్తున్న సమాచారం రాగా మా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటే వాళ్ళ దగ్గర దాంతోపాటు ఆ గాంజాయి 2.2 కేజీస్తో పాటు ఒక 2 కత్తులు కూడా ఉన్నాయి. ఈ కత్తులు కూడా ఎందుకున్నాయని చెప్పేసి మా వాళ్ళు ప్రశ్నిస్తే, మేము తెస్తున్నప్పుడు కానీ ఎవరైనా వస్తే కానీ ఎవరైనా అడ్డగించినా లేకపోతే ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళపైన భయపెట్టి చేయడానికి అని చెప్పేసి కత్తులను కూడా దగ్గర పెట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ తీసుకొని వచ్చి నిన్న ఈవినింగ్ కేసు చేయడం జరిగింది. కేసు చేసి ఎన్డీపీఎస్ యాక్ట్లోనే కాకుండా ఆర్మ్స్ యాక్ట్లో కూడా కత్తులు కూడా ఉన్నాయి కాబట్టి ఆర్మ్స్ యాక్ట్లో కూడా కేసు నమోదు చేసి వీళ్ళను ఈరోజు కోర్టుకు రిమాండ్ చేస్తున్నాము. మీ అందరికీ తెలుసు, గత కొంతకాలంగా జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్చంద్ర పవార్ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు గంజాయి రహితంగా జిల్లాను చేద్దామని చేస్తున్న క్రమంలో మనకు గ్రామాలలో కూడా ఎక్కడైతే
యూత్ పెడదారి పడుతురో వాళ్ళను కూడా ట్రేస్ చేసే క్రమంలో ఇటువంటి అన్నీ కూడా మనకు సమాచారం వచ్చి గాంజాను స్వాధీనపరచుకోవడం జరిగింది. ఎవరైనా సరే గ్రామాలలో అయినా లేకపోతే ఎక్కడైనా పట్టణంలో అయినా సరే నల్గొండ టౌన్లో అయినా సరే యూత్ ఎవరైనా ఇటువంటి బారిన పడినట్టు సమాచారం వస్తే 100 డయల్ కానీ లేకపోతే మా SHOలకు మాకు కానీ సమాచారం ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. సమాచారం ఇచ్చిన వాళ్ళ పేర్లు కూడా గోప్యంగా ఉంచబడతాయి. యువతను కూడా తల్లిదండ్రులు కూడా పిడదారి పట్టకుండా ఒక కంట కనిపెట్టి ఉండాలి. వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారని చెప్పేసి కనిపెట్టి ఉండాలి. ఎవరైనా సరే ఇటువంటి అడిక్ట్ అయిన వాళ్ళైతే లేకపోతే వాటికి గాంజాయి సేల్ చేస్తున్నట్టుంటే ఖచ్చితంగా మేము కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేయడము, అదేవిధంగా అవసరమైన చోట రీహాబిలిటేషన్ కూడా పంపడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇది గమనించి పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు భాస్కర్రావు అధ్యక్షతన అత్యవసర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. గ్రంథాలయ వారోత్సవాల నేపథ్యంలో జరిగిన ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక RDOతో కలిసి వార్డుల వారీగా తాగునీటి సమస్యపై కౌన్సిలర్లతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా ప్రజలకు ఎటువంటి తాగునీటి ఇబ్బందులు కలగకుండా చూడవలసిన బాధ్యత మున్సిపల్ యంత్రాంగంపై ఉందన్నారు. చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు భాస్కర్రావు అధ్యక్షతన అత్యవసర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. గ్రంథాలయ వారోత్సవాల నేపథ్యంలో జరిగిన ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక RDOతో కలిసి వార్డుల వారీగా తాగునీటి సమస్యపై కౌన్సిలర్లతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా ప్రజలకు ఎటువంటి తాగునీటి ఇబ్బందులు కలగకుండా చూడవలసిన బాధ్యత మున్సిపల్ యంత్రాంగంపై ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వార్డులలో సమానంగా నీటి సరఫరా జరిగేలా చూడాలని చైర్పర్సన్కు సూచించారు. నీటి ఎద్దడి తలెత్తకుండా కమిషనర్, AE మరియు క్షేత్రస్థాయిలోని వాటర్ మెన్లతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే ప్రైవేట్ బోర్ల లీజు, అదనపు ట్యాంకర్లు ఏర్పాటు. చైర్పర్సన్ మొగదాల పావని రమేష్ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి మొగదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ చౌటుప్పల్ పట్టణంలో నీటి ఎద్దడిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఇప్పటికే అన్ని వార్డులలో సమృద్ధిగా నీరు ఉన్న బోర్లను గుర్తించామని తెలిపారు. అవసరమైన చోట ప్రైవేట్ బోర్లను లీజుకు తీసుకోవడం జరిగిందని, అదనంగా మరో 6 నీటి ట్యాంకర్లను కూడా లీజుకు తీసుకొని ప్రజలకు నీటి ఇబ్బంది లేకుండా చూస్తున్నామని హామీ ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్ N. వెంకటేశ్వర్ నాయక్ మాట్లాడుతూ అదనపు కలెక్టర్ ఆదేశాలనుసారం ప్రజాప్రతినిధుల సూచనలు, సలహాలు తీసుకుంటూ ప్రజలకు నీటి కొరత లేకుండా మా టెక్నికల్ టీం, వాటర్ మెన్లతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోషిక వినయ్ కుమార్, అందరూ వార్డు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, RO అంజయ్య, AE నితీష్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ రఘుపతి, TWI సంతోష్ కుమార్, వాటర్ మెన్లు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలోని స్థానిక SVK స్టేడియంలో ఈ నెల 10 నుండి 13 వరకు జరిగిన మొదటి జాతీయ స్థాయి జూనియర్ మరియు సీనియర్ బాలికల డ్రిప్ బాల్ ఫెడరేషన్ కప్ పోటీలలో పతకాలు సాధించిన క్రీడాకారులను తెలంగాణ రాష్ట్ర డ్రిప్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ MD రహమత్, డ్రిప్ బాల్ అసోసియేషన్ అధ్యక్షురాలు MD పర్వీన్ బేగం క్రీడాకారులకు ప్రత్యేకంగా అభినందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలోని స్థానిక SVK స్టేడియంలో తేదీ 10/5/2026 నుండి
తేదీ 13/5/2026 వరకు జరిగిన మొదటి జాతీయ స్థాయి జూనియర్ మరియు సీనియర్ బాలబాలికల డ్రిబ్బాల్ ఫెడరేషన్ కప్ను సౌత్ జోన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డ్రిబ్బాల్ అసోసియేషన్ సెక్రటరీ ఎం వినోద్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ జాతీయ స్థాయి డ్రిబ్బాల్ పోటీలలో ముఖ్య అతిథిగా డ్రిబ్బాల్ ఫౌండర్ డాక్టర్ అరవింద చిద్దోడియా మరియు సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్ డేవిన్ ఆర్య రిబ్బన్ కట్ చేసి క్రీడలను ప్రారంభించారు. ఈ జాతీయ స్థాయి డ్రిబ్బాల్ పోటీలలో సుమారుగా 14 రాష్ట్రాల నుండి సుమారుగా 200 మంది బాలబాలికల క్రీడలను పాల్గొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర బాలబాలికల జట్లు చక్కటి ప్రతిభ కనపరిచి 2 జట్లు కూడా సెమీఫైనల్కు చేరుకున్నాయి. ఈ పోటీలలో బాలురు జూనియర్ విభాగంలో తెలంగాణ రాష్ట్ర డ్రిబ్బాల్ జట్టు సెమీఫైనల్లో తెలంగాణ రాష్ట్ర జట్లు V&S మహారాష్ట్ర జట్టుతో హోరాహోరీగా పోరాడి 1-5 గోల్స్ తేడాతో ఉత్తమ ప్రతిభ గనపరిచి 3వ స్థానం రజత పథకాన్ని కైవసం చేసుకుంది. అలాగే బాలికల జూనియర్ విభాగంలో తెలంగాణ రాష్ట్ర జట్లు V&S ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తలపడి 0-3 గోల్స్ తేడాతో బాలికల జట్లు 3వ స్థానం రజత పథకాన్ని కైవసం చేసుకుంది. ఈ జాతీయ స్థాయి డ్రిబ్బాల్ పోటీలలో జూనియర్ బాలబాలికల విభాగంలో 3వ స్థానం రజత పథకాన్ని సాధించిన క్రీడాకారులను తెలంగాణ రాష్ట్ర డ్రిబ్బాల్ అసోసియేషన్ సెక్రటరీ ఎండి రహమత్, డ్రిబ్బాల్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఎండి ఫర్హీన్ బేగం క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర డ్రిబ్బాల్ అసోసియేషన్ సెక్రటరీ ఎండి రహమత్ మాట్లాడుతూ క్రీడాకారులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొని జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి పేరు తేవాలని కొనియాడారు. క్రీడల ద్వారా విద్యార్థులు శారీరకంగా, మానసికంగా దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్రిబ్బాల్ అసోసియేషన్ ట్రెజరర్ ఎండి అక్బర్, తెలంగాణ రాష్ట్ర డ్రిబ్బాల్ కోచ్లు కొర్రా రామ్చరణ్, ఈ శ్రీరామ్, గౌరీ శంకర్, కిరణ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ड्रिप भी करतो हाइट दे गेला ओके ये परत दिला साई and Pranjali
అరే अरे बाल पట్టుకోనా You have said outside from. Hey, irra re. Close. Irra. బాల్ చెయ్యనా బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. రెస్టారెంట్లు, హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. కిలోల కొద్దీ బయటపడిన కుళ్ళిపోయిన మాంసం. రెస్టారెంట్లో ఆహార పదార్థాలు తింటున్నారా? తస్మత్ జాగ్రత్త. రోగాలకు కేంద్రాలుగా మారుతున్న నాంపల్లి మండల కేంద్రంలోని రెస్టారెంట్లు, హోటళ్లు. కుటుంబ సమేతంగా స్నేహితులు, బంధువులతో కలిసి రెస్టారెంట్లో బిర్యానీ తింటున్నారా? అయితే మీరు డబ్బులు ఇచ్చి అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఫుడ్ సేఫ్టీ అధికారులకు పలు ఫిర్యాదులు అందడంతో రెస్టారెంట్లపై తనిఖీలు నిర్వహించారు. బుధవారం నాంపల్లి మండల కేంద్రంలోని చట్నీస్ రెస్టారెంట్, రంగీలా రెస్టారెంట్, హోటళ్లు, బేకరీలలో ఉదయం నుండి మొదలుకొని రాత్రి వరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఆహార భద్రతా అధికారి నిమ్మల శివశంకర్ రెడ్డి మాట్లాడుతూ, అధికారులు విస్తుపోయేలా రెస్టారెంట్లలో కుళ్ళిపోయిన మాంసం ఫ్రిడ్జ్లలో నిల్వ ఉంచి
అత్యధిక కెమికల్స్తో కూడిన రంగులను ఉపయోగించి ఆహార పదార్థాలను తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ రెస్టారెంట్లు యాజమానులు కల్తీ ఆహార పదార్థాలు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఆయన అన్నారు. కుళ్ళిపోయిన మాంసపు పరిశీలించే క్రమంలో అధికారులే దుర్వాసన తట్టుకోలేక ముక్కు మూసుకున్నట్లు తెలిపారు. ఇలాంటి ప్రాణాంతకరమైన కలుషిత ఆహార పదార్థాలను తింటే ప్రజల ప్రాణాలకు ప్రమాదమని హోటల్ యాజమానులపై తీవ్రంగా మండిపడ్డారు. వంటగదిలో మొత్తం చెత్త, మురికి పేరుకుపోవడం, వంట పాత్రలు అశుభ్రంగా ఉండడం, ఈగలు, దోమలు తినే ఆహార పదార్థాలపై ఆవాసాలుగా చేసుకొని ఉన్నాయని వెల్లడించారు. అంతేకాకుండా కిలోల కొద్ది కుళ్ళిపోయిన మాంసం ఫ్రిడ్జ్లలో నిల్వ చేయడం జరిగిందని, కెమికల్స్తో కూడిన రంగులను ఆహార పదార్థాలలో కలపడానికి సిద్ధంగా ఉంచినట్లు ఆహార భద్రతా అధికారులు గుర్తించారు. ప్రజలు ఇకనైనా జాగ్రత్త పడి రెస్టారెంట్లు, హోటళ్లలో ఆహార పదార్థాలు తినేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ऐसा नहीं, ऊपर से ओपन करके पानी लेके इसमें पानी लेके తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు యాదాద్రి భువనగిరి జిల్లాకు ప్రెసిడెంట్ ఎం రాజేందర్, జనరల్ సెక్రటరీ ఎం సునీత, ట్రెజరర్ జె సందీప్ను ఎంపిక చేసిన సందర్భంగా జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజయులని కలిసి వారి చేతుల మీదుగా శాల్వాతో సన్మానం చేయడం జరిగింది.
యాదాద్రి బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు యాదాద్రి భువనగిరి జిల్లాకు ప్రెసిడెంట్ ఎం రాజేందర్, జనరల్ సెక్రటరీ ఎం సునీత, ట్రెజరర్ జె సందీప్ను ఎంపిక చేసిన సందర్భంగా జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజయల్ని కలిసి వారి చేతుల మీదుగా శాల్వాతో సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ స్టేట్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2026-27 రంగారెడ్డి డిస్టిక్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన O1 PF 445 JM 54 kg అండర్ 54 kgలో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కుంచెర్ల మణిశంకర్కి తృతీయ స్థానం రావడం జరిగింది. జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజయులు తమ కార్యాలయంలో తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యాదాద్రి భువనగిరి జిల్లా ప్రెసిడెంట్ ఎం రాజేందర్తో కుంచెర్ల మణిశంకర్ని శాల్వాతో ఘనంగా సన్మానించడం జరిగింది. జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజయులు ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారిచే ఎంపికైన ప్రెసిడెంట్ను క్రీడాకారులకు మంచి మెలకువలు, శిక్షణ మరియు క్రీడాకారులను ప్రోత్సహిస్తూ మన యాదాద్రి భువనగిరి జిల్లా పేరు ప్రథమ స్థానంలో ఉండాలని కోరినారు. అదేవిధంగా కుంచెల్ల మణిశంకర్ ఉద్దేశిస్తూ జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని ఎన్నో పథకాలు సాధించాలని ఆకాంక్షించారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నల్గొండ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యా వారోత్సవాలు 2026లో భాగంగా 5వ రోజు కార్యక్రమంగా మే 15వ తేదీన ఆర్ట్స్ బ్లాక్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఎవ్రీవన్ అనే అంశంపై విశిష్ట ఉపన్యాసం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుసేన్ ముఖ్య అతిథిగా, రిజిస్టర్ ప్రొఫెసర్ కె అంజిరెడ్డి గౌరవ అతిథిగా హాజరయ్యారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నల్గొండ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యా వారోత్సవాలు 2026లో భాగంగా 5వ రోజు కార్యక్రమంగా మే 15వ తేదీన ఆర్ట్స్ బ్లాక్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఎవ్రీవన్ అనే అంశంపై విశిష్ట ఉపన్యాసం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుసేన్ ముఖ్య అతిథిగా, రిజిస్టర్ ప్రొఫెసర్ కె అంజిరెడ్డి గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఇన్ఫోసిస్ హైదరాబాద్కు చెందిన ఏఐ నిపుణులు డాక్టర్ కళ్యాణ్ సర్వేపల్లి ముఖ్య వక్తగా పాల్గొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ మరియు విద్యా రంగంలో ఏఐ వినియోగంపై అందరికీ అర్థమయ్యే సరళమైన శైలిలో విశదీకరించారు. యూసీఈటీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఆర్ రేఖ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విద్యలో ఏఐ సాంకేతిక విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని ఆమె పేర్కొన్నారు. అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై ప్రశాంతి సమన్వయంతో కార్యక్రమం శ్రద్ధగా, వ్యవస్థబద్ధంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో యూసీఈటీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ కె హరీష్ కుమార్, డాక్టర్ బి జయంతి, డాక్టర్ డి సంధ్యారాణి, డాక్టర్ సిహెచ్ సుధారాణి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎంజియు కాన్స్టిట్యూమెంట్ కళాశాలల అధ్యాపకులు, నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల లెక్చరర్లు, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అకాడమిక్ ఆడిట్ సెల్ సహకారంతో యూసీఈటీ, ఎంజియు ఈ విశిష్ట ఉపన్యాస కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై సూర్యాపేట 19వ వార్డు బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అభినందనీయమని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పొత్తు భాస్కర్, మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. 19వ వార్డుకు చెందిన 100 మంది యువకులతో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ కౌన్సిలర్ కీర్తి లవన్కు గురువారం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై సూర్యాపేట 19వ వార్డు బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అభినందనీయమని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పొత్తు భాస్కర్, మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. 19వ వార్డుకు చెందిన 100 మంది యువకులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ కౌన్సిలర్ కీర్తి లవన్కు గురువారం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. సెక్యులర్ భావజాలంతో కాంగ్రెస్ పార్టీ దక్షిణ భారతదేశంలో 5 రాష్ట్రాలకు 4 రాష్ట్రాలలో అధికారంలో ఉందన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, సర్పంచ్ ఎన్నికలతో పాటు సూర్యాపేట మున్సిపల్ ఎన్నికలలో 34 మంది కౌన్సిలర్లు గెలుపొందినట్లు, మరో 4 ఇండిపెండెంట్లు మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. మత విద్వేషాలకు రెచ్చగొడుతున్న బీజేపీ పార్టీ విధానాలకు నిరసిస్తూ బీజేపీ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట మున్సిపాలిటీ అభివృద్ధికి చేసింది శూన్యమన్నారు. మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దనే ఉందని, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో అత్యధిక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. చేరికల విషయంలో స్థానిక కాంగ్రెస్ జెండా మోసిన సీనియర్ నాయకులను గౌరవించడం కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయమన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండి అజాద్ అలీ, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండి షాహిముల్లా, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, మున్సిపల్ కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, నాగుల వాసు, గూనకంటి హేమా సతీష్, చిలుముల సునీల్ రెడ్డి, సీనియర్ నాయకులు పోలగాని బాలుగౌడ్, మాజీ కౌన్సిలర్ నిమ్మల వెంకన్న, 19వ వార్డు కాంగ్రెస్ నాయకులు బొప్పాని శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి పినమర్తి కీర్తన లవన్ గారు, వారితో పాటుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై, అలాగే మన జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అలాగే జిల్లా దానితో ముఖ్యంగా మరి సూర్యాపేట నియోజకవర్గంలో మన ప్రియతమ నేత భావి భారత ప్రధాని కాబోయే రాబోయే కాలానికి ఎమ్మెల్యేగా కావస్తున్నటువంటి మన ప్రియతమ నేత రామరెడ్డి సర్వోత్తం రెడ్డి గారి వారు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రజా సంక్షేమంగా ఈరోజు పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తారు. అందరూ తప్పకుండా వారిని స్వాగతిస్తారు. అలాగే యువ నాయకుడు లవన్ గారు కూడా స్పందన వారు సంబంధించినటువంటి నిమ్మల పురుషోత్తం గారు, అన్నా భాస్కర్ అన్న కొంచెం ముందు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, యువ కిషోర్ సర్వోత్తం రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు సూర్యాపేట మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి కావచ్చు, సూర్యాపేట నియోజకవర్గం మొత్తం జరుగుతున్న అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ చూసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఇక్కడ జిల్లా మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న సంగతిని మనసులో పెట్టుకొని
సూర్యాపేట అభివృద్ధిలో వారు కూడా పాలు పంచుకోవాలని చెప్పి మొన్న ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన ఏకైక కౌన్సిలర్ గారు గౌరవనీయులైన కీర్తన గారు, అదేవిధంగా యువ నాయకులు లవన్ గారు, వారి మిత్ర బృందం కూడా దాదాపు ఈరోజు 100 మంది 19వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం సుస్వాగతం తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకంతో మా మీద విశ్వాసంతో ఈరోజు మీరు పార్టీలో చేరినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీ విశ్వాసం తగ్గట్టు మీరు అనుకున్న పద్ధతిలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా కాన్స్టిట్యున్సీ అయితేనే మున్సిపాలిటీ అయితేనే మా గౌరవనీయులైన చైర్పర్సన్ నివేదిత లక్షాది గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా వైస్ చైర్మన్ షఫీవుల్లా గారు, మా ఫ్లో లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్ గారు, రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్ గారు, మిగతా కౌన్సిలర్ సీనియర్ కౌన్సిలర్స్ ఉన్నారు ఇక్కడ. వారందరికీ కూడా మన మాజీ కౌన్సిలర్ బాలుగౌడ్ గారు కావచ్చు, గుణగంటి హేమా సతీష్ గారు కావచ్చు, అదేవిధంగా జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ అభినయ్ గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నది వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మిత్ర బృందాన్ని ఎవరైతే కీర్తన లవన్ గారితో పాటు వచ్చిన మిత్ర బృందానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ. దేశాన్ని ఈరోజు మీరు ఆలోచన చేసినట్టయితే దక్షిణ భారతదేశంలో 5 రాష్ట్రాలలో గాను 4 రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. దీనికి కారణం ఎందుకంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో కానీ ఈ ప్రాంతంలో కానీ సెక్యులర్ భావజాలం అనేది చాలా ఇంపార్టెంట్. అది గమనించి కూడా వారు కూడా నాతో చర్చించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కూడా యువకులు, జరుగుతున్న పరిణామాలు దేశవ్యాప్తంగా ఏదైతే జరుగుతున్నాయో అవి కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంతం బాగుపడాలంటే హెడ్లైన్స్ మరోసారి. ఆదాయ వనరుల పెంపుపై స్థానిక సంస్థలు దృష్టి సారించాలి సూచించిన రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య. లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి. నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన చౌటప్పల్ మున్సిపల్ చైర్పర్సన్ మొగదాల పావని రమేష్ గౌడ్. కనగల్లో గంజాయి ముఠాపై పోలీసుల ఉక్కుపాదం, 5 నిందితుల అరెస్ట్, ₹1,00,000 విలువైన 2.2 కేజీల గంజాయి స్వాధీనం. చౌటప్పల్ ప్రజలకు నీటి ఎద్దడి కలగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాం, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు వెల్లడి. జాతీయ స్థాయి డ్రిప్ పోటీలలో పతకాలు సాధించిన తెలంగాణ రాష్ట్ర జట్లను అభినందించిన తెలంగాణ రాష్ట్ర డ్రిప్ అసోసియేషన్ సెక్రటరీ ఎండి రహమత్. రోగాలకు కేంద్రాలుగా మారుతున్న నాంపల్లి మండల కేంద్రంలోని రెస్టారెంట్లు, హోటళ్లు. తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారిచే ఎంపికైన ప్రెసిడెంట్ క్రీడాకారులకు ఘన సన్మానం. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం విద్యా వారోత్సవాలు 2026లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఎవ్రీవన్ అంశంపై విశిష్ట ఉపన్యాసం. సూర్యాపేట మున్సిపాలిటీ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమన్న ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.